పోతా పోతా కూడా ప్రపంచాన్ని నాశనం చేస్తున్నటువంటి బైడెన్, ఈ డీప్ స్టేట్ దరిద్రమే ప్రపంచ నాశనం. ఆ నాశనం మీద అంటే అందరూ ఆరోగ్యకరంగా ఉండి, అందరూ ఆలోచనలతో ఉండి, అందరూ తెలివిగా ఉండి, అందరూ ఉద్యోగోపాధి అవకాశాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళ మాట పట్టించుకునేవాడు ఎవడు ఉండడు, వీళ్ళ మేధావిత్వాన్ని అంగీకరించేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ప్రజలందరూ కష్టాల్లో ఉంటే వీళ్ళు వచ్చి సొల్లోపన్యాసాలు చెప్పి ప్రపంచాన్ని మార్చడం అనేటటువంటి కాన్సెప్ట్తో నియంత రాజ్యాలు స్థాపించవచ్చు, రష్యా లాగానో ఒక చైనా లాగానో చేయొచ్చు అనమాట. ఈ డీప్ స్టేట్ గ్రూప్ యొక్క తెలివితేటలు అవే ఉంటాయి. చివరికి అక్కడ నియంత రాజ్యాలు నడిపిస్తారనడానికి సాక్ష్యం ఒక ఉత్తర కొరియా, ఒక చైనా, ఒక రష్యా. ఇప్పుడు వీళ్ళ గురించి ప్రత్యేకించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందయ్యా అంటే, బైడెన్ ఏం చేశాడు, ట్రంప్ గెలిచేశాడు, ఈయన ఓడిపోయాడు. ఇంకో 2 నెలలు ఉంది టర్ము. జనవరి నుంచి ట్రంప్ అధికారంలోకి వస్తాడు, బాధ్యత తీసుకుంటాడు. ఈలోపుగా రెచ్చగొట్టి ఉక్రెయిన్ చేత లాంగ్ రేంజ్ మిస్సైల్స్ని తీసుకెళ్ళి రష్యా మీద వేయించాడు. రష్యా అణుబాంబులు వేయడానికే సిద్ధపడింది. అంటే 3వ ప్రపంచ యుద్ధం దిశగా తీసుకువెళ్లాలన్న కుట్ర చేస్తూ బైడెన్ ఇట్లాంటి వాడిని ఆ సీట్లో ఉంచడం ప్రమాదకరమని అమెరికాకి సంబంధించినటువంటి మాజీ వార్ క్రైమ్స్ ప్రాసిక్యూటర్ డాక్టర్ ఫ్రాన్సిస్ బెయిలే ఏమంటారంటే, ఒక బిల్ తీసుకొద్దాం అర్జెంటుగా, ఇంపీచ్మెంట్, తొలగింపు, బైడెన్ని ఆ స్థానం నుంచి తొలగిస్తే తప్పించి 3వ ప్రపంచ యుద్ధం పోదు, ఇది కాకపోతే ఇంకొక విధంగానన్నా రెచ్చగొట్టి చేస్తాడు అని చెప్తున్నారు.